శర్మ గారు తమరి నెగిటివ్ ప్లస్ ఎక్కడండి? మంది విజయనగరం రా. అయ్య బాబాయ్ విజయనగరమా? అందుకే మరి ఇన్ని సినిమాలు తీశారు ఏంటో. మరి విజయనగరం ఎంత మంచిదోనని ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా గొప్ప పేరుందని పేపర్ లో రాశారు. ఇంగ్లీష్ పేపర్ లో. ఇంగ్లీష్ పేపర్ నేను చదువురాక తీరిక లేక వద్దా. గాన గంధర్వుడు ఘంటసాల గారు పుట్టింది విజయనగరంలోనండి. మరి గ్రేట్ వానపల్లి కృష్ణారావు గారు సార్ అప్పిగాడు మనమేనండి విజయనగరంలో పుట్టామండి. నేను పుట్టింది కూడా విజయనగరమే కానీ పెరిగిందంతా నెల్లూరు రా. స్లాంగ్ చూస్తే అబ్బా తీసారండి. ఇప్పుడు నువ్వే కదా చెప్పిందా విజయనగరం గొప్పది, వాళ్ళు పుట్టారు వీళ్ళు పుట్టారు నేను పుట్టా మా నాయన పుట్టా అని చెప్పిందా? ఎన్నో చెప్తామండి సవాలక్ష. ఘంటసాల గారిని చూసుకుంటే సంగీతం మాత్రమే విజయనగరంలో నేర్చుకున్నారండి. కచేరీలన్నీ నెల్లూరులోనే ఇచ్చారండి. ఈ మధ్యకాలంలో నువ్వు మసాజ్ చేయడం పక్కన పెట్టి మాటలతో మాయ చేయడం నేర్చుకున్నారు కదా. శర్మ గారు మీరు చూస్తే తోకొక్కడు తక్కువ గాని 90 సినిమాలు తీశారండి. పైగా కర్ణుడు పుట్టిన ఊర్లో పుట్టారండి. మీరు కర్ణుడు విజయనగరంలో పుట్టాడా? చంపేశారండి. నేను కర్ణుడిని చంపడం ఏందా? కర్ణుడిని చంపడం కాదండి, కౌంటర్ తో చంపేశారండి. పోరా ఏవండి శర్మ గారు, కర్ణుడు విజయనగరంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దానం డొనేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? కర్ణుడు మా ఊళ్ళో పుట్టాడు అని చెప్పేసి నన్ను పుట్టలో పడేయలేదమ్మా. ఇకపో శర్మ గారే మరి మసాజ్కి జిమ్ బాడీ. శర్మ గారు స్నానం చేయలేదటండి, స్మెల్ వచ్చేస్తుంది. మసాజ్కి ఇచ్చారు అందుకండి. మందుకి ఇచ్చేసారండి. స్టఫ్కో చెప్పు దిగిపోతండి. ఏం మాట్లాడుతున్నావురా? మీ ఊర్లో కర్ణుడు పుట్టాడా? ఒరే అప్పుడే తాగేసి ఇప్పుడే వచ్చేసా. నువ్వే కదా కర్ణుడు పుట్టావని చెప్పింది. అంటావురా సవాలక్ష అంటావు. తాక ముందన్నా తాగిన తర్వాత అన్నా? తాగ ముందంటావు. తాగక ముందన్నవన్నీ క్యాన్సల్, ఇప్పుడు అన్నదే కరెక్ట్. ఒరే నీ జనాల్ని హర్రర్ సినిమాలతో భయపెట్టి ఇంద్రుడికే కవచ కుండలాలు డొనేషన్ ఇచ్చిన కర్ణుడు పుట్టిన ఊర్లో పుట్టానని చెప్తే ఎండానికి నేనేమన్నా ఎర్రిపప్పనా? రాయ్ కర్ణుడు పుట్టిన జన్మ రహస్యం నీకు చెప్తాను. ఇలా రా, ఇలా రా, ఇలా రాబా. కర్ణుడు పుట్టింది పెరిగింది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది కాకినాడ. మరి ఏమనుకున్నావురా? ద గ్రేట్ పోర్ట్ కాకినాడ, భానుగుడి సెంటర్ కాకినాడ, శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కాకినాడ. ఒక్క మాటలో చెప్పాలంటే అది కో కెనడా. సరదాగా కో కెనడాకి జై కొట్టరా? జై కొట్టవా? జై కొట్టవా? జై పాలసీరా. ఎవడు డబ్బుతో మందు కొడతాను ఆడనే తిడతాను కొడతాను. ఆగురాయ్, ఇంకొకసారి దెయ్యాల మీద కులాల మీద సినిమా తీసావా పగిలిపోతురా. ఊరు రావణ కష్టంలా మండిపోతుంది. ముందు నుంచి మానభంగాలు, వెనక నుంచి దోపిడీలు, పక్క నుంచి హత్యలు. ఈ ఊరిని కాపాడేవాడు ఒకే ఒక్కడు, ఈ గబ్బర్ సింగ్ బ్రదర్ రబ్బర్ సింగ్ అని తెలిసి ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ స్టేషన్ లో పడేశారు. రోజు ఓపెనింగ్ డైలాగ్ విని విని చెవులు చెల్లులు పడతాయి సార్. డైలాగ్ మార్తండే. షట్ అప్ యు బ్లడీ ఫుల్ స్టూపిడ్ నాన్సెన్స్. గెట్ అవుట్. సార్ సార్ పెద్ద దాడి జరగబోతోంది సార్. దాడా? ఈ రబ్బర్ సింగ్ స్టేషన్ మీద దాడా? రేయ్ మన AK-47 లోడ్ చేసి తీసుకురా. 100 మంది కాదు 1000 మంది వచ్చినా సరే సంపర్ నుగుతా. వాళ్ళు గన్నులకు చావరు సార్. అయినా మన గన్నులు ఎక్కడ పేలుతాయి చెప్పండి. అయితే ఓ పని చేస్తా, ఏంటి? మిలిటరీని దింపేస్తా, BSF ఫోన్ చేస్తా. ఎందుకు సార్ కాల్ వేస్ట్? దానికి వేస్ట్ 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 అంటావు. దాడి జరిగిపోతుందిరా, ఏదైనా ఐడియా ఇవ్వు. సార్ ఇదిగోండి నాది ఐడియానే. నేను అడిగింది ఈ ఐడియా కదరా, మెరుపు లాంటి ఐడియా. అయితే రెండిట్లో ఏదో ఒకటి కొట్టాలి. నెంబర్ 1 మందైనా కొట్టాలి, నెంబర్ 2 నీళ్ళైనా కొట్టాలి. రెండు కలిపి కొడితే కిక్ ఎక్కువ కదా. మీకు అలా అర్థమైందా? అవును, అయినా బుల్లెట్ చావని మిలిటరీకి భయపడిని ఆ గ్రూప్ ఏంట్రా? ఆర్ నారాయణమూర్తి టైటిల్ చీమల దండు. ఇప్పటిదాకా నన్ను భయపెట్టింది ఆ గ్రూప్ గురించా? ఇంతకీ దాడి దేని మీదమ్మా? మీ సెకండ్ సెటప్ పంపిన క్యారేజీ మీద చీమల దాడి సార్. అంతేనా? దానికి నన్ను అడగాలంటరా? వెళ్ళి మందు కొట్టరా. మందు కొట్టరా? అలాగే సార్.
ఇదే మా ఊరు రావినూతల. అబ్బా కొలంబస్ లో భలే కనిపెట్టారు. సార్ నాకు ఇష్టం లేకపోయినా మీరు చెప్పారని చెప్పి పక్కనున్న బార్లోకి వెళ్ళి మందు కొట్టొచ్చేసాను సార్. నేను కొట్టమంది చీమలకు మందురా, నిన్ను కాదురా. రబ్బర్ సింగ్ ఎన్ని కష్టాలు వచ్చిపోయి అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ చిటికిన వేలతో చిరుత పులులా, బొట్టన వేలతో బొబ్బులి పులులా, కంటి చూపుతో కొమరిం పులులా దుమ్ము దులిపే దమ్మున్న ఆఫీసర్ గబ్బర్ సింగ్ బ్రదర్ రబ్బర్ సింగ్ ఎక్కడ? మీ వ్యవహారం తెలిసిపోయి ఎంక్వైరీకి సెంట్రల్ నుంచి స్పెషల్ ఆఫీసర్ ని పంపించినట్టున్నారు. స్పెషల్ ఆఫీసరా? ఈ దెబ్బతో మీ ఉద్యోగం ఊడిపోవడం ఖాయం, నాకు కొత్త సీఏ రావడం ఖాయం. సార్ని మేనేజ్ చేయడం మంచి ఐడియా చెప్పండి రా. వెళ్ళి కాక పట్టండి. సార్ నమస్తే సార్. రండి సార్. అలాగే సార్. నమస్తే సార్. సార్ తమరెందుకు ఏ పని మీద వచ్చారు సార్? యారా సూర్య ఎలాగొచ్చో? సిఏ గారు మీ ఫ్రెండా? నన్ను వదిలేమని చెప్పరా. రై మా స్పెషల్ ఆఫీసర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంట్రా? చంపేస్తారా రై? ఏడి స్పెషల్ ఆఫీసర్ ఏంటి సార్? నాతో పాటుగా బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. మీరు ఎప్పుడు చూడలేదా? అయినా మీరు డ్యూటీ సరిగ్గా చేస్తే కదా మీకు తెలిసేది. ఏరా మా సిఐ గారు చీప్ లిక్కర్ లా చీప్ అయిపోయారా? నీకు సెటార్లు వేస్తున్నావు. ఎంత రికమెండేషన్ మీద ఈ పోస్టింగ్ వచ్చినంత మాత్రానా, 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేసినంత మాత్రానా, ఒక్క పెళ్ళం తన్నినంత మాత్రానా? ఎవడైనా కొంచెం లీడ్ ఇస్తే చాలు మా ఫ్యామిలీ మ్యాటర్ మొత్తం లీడ్ చేస్తావు. తప్పేతరా? అరే నువ్వు లేగరా రే. కాళ్ళకు సాక్షి రా. నువ్వు కాళ్ళకు సాక్షి చేసుకోరానప్పుడు అర్థమైందిరా. ఎవడరా నువ్వు? చెప్పా. నన్ను చెప్పనిస్తేగా. వీరయ్య గారు బామర్తేనండి. ఈ కంప్లైంట్ ఇచ్చిరమ్మన్నారండి మీకు. ఎవడో వేస్ట్ వీరయ్య గారి కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటానా? తీసుకోరన్నమాట. ఓకే, ఈ కంప్లైంట్ తో పాటు 10,000 కూడా ఇచ్చిరమ్మన్నారు. తీసుకోకపోతే ఎవరికి ప్రాప్తం ఉందో ఏంటో. ఆగబోయే బాబు ఆగు. ఆ కంప్లైంట్ ఇవ్వు, ఆ డబ్బులు కూడా ఇవ్వు, నేను చూసుకుంటా వెళ్ళబోయా. ఆ సూర్యగారిని వెంటనే లోపలేసేయాలి. ప్రతిదానికి పోటీగాళ్ళగా రబ్బర్ సింగ్ అంటాడు, ఏమీ తెలియదు. సార్ డ్రాయర్ చూసుకోండి. నేను వేసుకోను కదా. చిచి, ఈ డ్రాయరు ఇదే. ఇంకా మూసుకోండి. మీరు కంప్లైంట్ లో ఉన్నారు చూడండి, ఆయన లోపల వేసుకోండి. అట్లాగే సార్. నమస్తే సార్. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చాయి. సార్ సత్యవతి నన్ను రోజు రాత్రిపూట చిత్త కొట్టేస్తుంది సార్. సత్యవతి ఎవరు? మీ ఏరియాలో లేడీ రౌడీయా? కాదు సార్, మరి నా పెళ్ళాం సార్. పెళ్ళాం కొట్టిందని స్టేషన్కి వచ్చి చెప్పడానికి సిగ్గుగా లేదు నీకు? అది కాదు సార్. మరి నువ్వు కాబట్టి మా సిఏ గారితో చెప్పుకొని బాధపడుతున్నావు. మా సిఏ గారు ఎవరితో చెప్పుకోవాలి? అంటే సేమ్ టు సేమ్. నీ పెళ్ళం రాత్రిపూట మాత్రమే కొడుతుంది, మా సిఏ గారి పెళ్ళం పగలు రాత్రి చిత్తం కొట్టేస్తుంది. నో హాలిడేస్. నా పెళ్ళం నా మీద తీసుకునే క్రమశిక్షణ చర్య గురించి అతను నేను అడిగాడా? అడగలేదే. నీ చేత వాచ్ బేషన్ లో చేపలు పట్టిస్తా, చంపేస్తాను. పోయి అక్కడ మా రైటర్ ఉన్నాడు, కంప్లైంట్ తెలుపు. అలాగే సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను ఇడిచిపెట్టండి. మీ కష్టాన్ని ఉంచుకోలేదు సార్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంతే. నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటుంటే రైడింగ్ అని చెప్పి తీసుకొచ్చి లోపడవలసింది మీరే. నీలాంటి రాలుగాయలు రమ్మంటే మాత్రం ఈ రబ్బర్ సింగ్ వచ్చేస్తారు. మనకు డ్యూటీ అంటే డ్యూటీ చెప్పరా? అంతే. దానికి ఏదో గాలి పట్టినట్టుంది సార్. ఏయ్ రబ్బర్ సింగ్, నువ్వు ఎంత పొత్తింగాడివి కాకపోతే నీ పెళ్ళం నిన్ను డే అండ్ నైట్ చితగొట్టేస్తుందిరా. దీనికట తెలుసు? ఏమో సార్. ఇక్కడ ఉంది ఎవరో తెలుసా? జబ్బల్పూర్ రబ్బర్ సింగ్. ఇక్కడ సింగు, ఇంటి దగ్గర బొంగు. అసలు రబ్బర్ సింగ్ అంటే ఎలా ఉండాలిరా? గబ్బర్ సింగ్ లాగుండాలి. లంచాలు తినేసి అమాయకుడైన సూర్యాని లాకప్ లో వేస్తావా? అతన్ని వదిలేయ్. వాణ్ణి వదలను, నిన్ను వదలను. నీ కర్మ, నీకు ఉద్యోగం పోవాలనుందా?
లేడీ కానిస్టేబుల్ మొత్తం అన్ని తీసేసే. నాకు సిగ్గేస్తుంది సార్. లాకప్ పంపు చేయడం సిగ్గేంటి? లాకప్పా బల్లలన్నీ తీసేసి రౌడీ అందరూ ఒకవైపు, పోలీసు అందరూ ఒకవైపు కూర్చోండి. రండిరా, కూర్చోండి కూర్చోండి, పోలీసులు కూర్చోండి. ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతోంది? తినబోయే ముందు రుచి అడగడం ఎందుకు, చూస్తావుగా. మీ అందరూ మీ టాలెంట్లు చూపించి నన్ను మెప్పించండి. మీ అందరినీ వదిలేస్తా సార్. 100 మంది నిర్దోషులకు శిక్ష పడకుండా చూసుకునే వారిని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటారు. ఒక్క క్రిమినల్ కూడా వదలకుండా చూసుకునే మీలాంటి వారిని దేవుడు అంటారయ్యా, దేవుడు అంటారు. నువ్వు సూపర్ రా. నేను కూడా చెప్తాను సార్. చెప్పు. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయడానికి 100 మందినైనా పంపండి. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఈ డైలాగ్ ఎక్కడ ఉన్నట్టుందే సార్. ఇది మగధీరాలో సార్. నేను తీసుకెళ్ళి లోపలేయండిరా, అన్ని కాపీ డైలాగులు చెప్తున్నాడు. ఇందా కాపీ డైలాగ్ చెప్పినాడు మీ చుట్టమా బయట పంపించారు. అంటే అది ఏ సినిమాలో డైలాగు? బాహుబలి సార్. వాడిని మళ్ళీ లోపలేయరా. ఆడెప్పుడో వెళ్ళిపోయాడు సార్. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి రా. పంచి డైలాగ్ చెప్పండి రా, పంచి డైలాగు. పంచి తెప్పించమంటారా? నువ్వు సస్పెండ్. తూచ్ తూచ్. దేవదాసు ప్రేమ మనిషి, రామదాసు దైవ మనిషి, కాళిదాసు చదువు మనిషి, మన సిఐ గారు మంచి మనిషి, ప్రజల మనిషి, మహామనిషి. నమస్తే సార్. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నువ్వు నన్ను గుద్దినా నేను నిన్ను గుద్దినా నీకే నష్టం. ఇది బాలయ్య బాబు తప్ప ఎవరు చెప్పినా బాగోదు. నువ్వు ముందు వెనకాల మూసుకొని కూర్చో. అలాగే. నెక్స్ట్ నేను చెప్తా సార్. చెప్పు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. చూపుల్లో చిరంజీవిలా, పౌరుషంలో పవన్ కళ్యాణ్, మాటల్లో మహేష్ బాబు, ఎమోషన్ లో ఎన్టీఆర్, సింహగర్జన చేసిన గిరిబాబు కొడుకు రఘుబాబులా మెరిసిపోతున్నారు సార్. ఏంట్రా? ఆల్రెడీ నేను బయటే ఉన్నాను సార్. అయితే ఇప్పుడు లోపల ఏంట్రా? తిక్క తీరిందా? ఏమండో ప్రసాద్ గారు, ద గ్రేట్ నటుడు గారు, ఒకసారి ఎలా రండి. నీకెన్నిసార్లు చెప్పాను, నేను గ్రేట్ నటుడే కాదు, గ్రేట్ కో డైరెక్టర్ కూడా. సార్ నాకు తెలియక అడుగుతాను, డైరెక్టర్ పెద్దోడా కో డైరెక్టర్ పెద్దోడా? అందరికి వచ్చిన డౌట్ నీకు కూడా వచ్చింది, నీతోనే చెప్పిస్తాను. డైరెక్టర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డైరెక్టర్ 4 అక్షరాలు, కో డైరెక్టర్లో ఒకటి కలుపుకో 5 అక్షరాలు. ఎవరు ఎక్కువ? కో డైరెక్టర్దే పెద్దది పోస్ట్. ఓహో సార్, అయితే లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది కో డైరెక్టరా? నో 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 నో, లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది డైరెక్టర్, ఆ డైరెక్టర్ కి సలహాలు ఇచ్చేది కో డైరెక్టర్. పంపదీసి చిరంజీవి 150 సినిమా నిన్ను డైరెక్షన్ చేయమని అడిగినారు. ఏందా 150 సినిమా నేను కాదు, వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్, వీళ్ళు ఎవరు తేల్చుకున్న తర్వాత వాళ్ళకి ఐడియా ఇవ్వడానికి కో డైరెక్టర్ నేను జాయిన్ అవ్వమని మెగా ఫ్యామిలీ తెగ ఫోర్స్ చేస్తున్నారు. మరి నువ్వేమన్నా? నో చెప్పాను. ఎందుకంటే పొరపాటును పుసుక్కుని ఎస్ అన్న తర్వాత ఏదైనా పని వచ్చి నో చెప్పాను అనుకో, మాట వచ్చేస్తుంది. అందుకే. మరి అంత ఖాళీగా లేకుండా ఎవరు కోడి బొచ్చి పీకుతున్నావు? మా చిన్నోడు పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ ఏం చదువుతున్నాడా? ఏదో ఎంబీబీఎస్ బీటెక్? రే ఎవడన్నా ఇందాక చదువుతుంటే దయచేసి చెప్పండి సార్, మీరు పెద్దోళ్ళు. మా కొడుకు 3వ తరగతి చదువుతున్నాడు. 3rd క్లాసా? చిన్నప్పటి నుంచి కేర్ తీసుకున్నాను అనుకో, ఇవాళ పిల్లలే రేపు రాజమౌళి వినాయకులు కదా. అయితే ప్రసాదా, నువ్వు గొప్ప డైరెక్టర్లకే పెద్ద పెద్ద సలహాలు ఇచ్చినట్టు ఈ మధ్యన ఉన్న శ్యాంభూపాల్ శర్మ అదే దయ్యాల మీద సినిమాలు చేస్తుంటే వాడికి ఏమైనా సలహాలు ఇచ్చినా? శ్యామ్ భూపాల్ శర్మ ది హారర్ డైరెక్టర్. వాడిని అడుగు, వాడిని డైరెక్ట్ చేసింది నేను. అసలు నీకు తెలుసా, చీకట్ల కెమెరాలు పెట్టాలో, చీకట్ల షాట్లు తీయాలో, కార్ని ఎలా ఫాలో అవ్వాలో, కార్ టైర్ దగ్గర పెట్టి సొందలు ఎలా తిరగాలో, జిమ్మి జిప్పులు, ట్రాలీలు, హెలికాప్టర్ షాట్లు, గన్ ఇక్కడ పెట్టి గుండె దగ్గర కెమెరా పెట్టి ఎలా తీయాలో నేర్పించింది నేనే. అసలు నేను లేకపోతే డైరెక్టర్ లేడు. చాలా ఇంటర్వ్యూలో నా గురించి చెప్పాడు కూడా. అవునరే, ఇందాక నుంచి అడుగుతున్నావు ముసుగేసుకుంటున్నావు ఎవడరా నువ్వు? నన్ను శ్యాంభూపాల్ శర్మ డైరెక్టర్ అంటారు సార్. సార్ నేను మీ కోనేడుతో రచిస్తే నన్ను క్షమించండి సార్. అప్పారా నోటుకు వచ్చిన నన్ను రెచ్చగొడితే ఏదో తెలియకుండా వాగి గొప్పలు చెప్పాను సార్. మీకు నేను చెప్పడం కో డైరెక్టర్ గారు కాళ్ళు పట్టుకొని చేతులు కట్టుకుంటున్నారు ఏంటండి? ప్రతి ఓడు పరిగెడుతుంటాడు. దెయ్యాల మీద సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. నువ్వే ఒక దెయ్యంలో ఉండవు. హ్యాపీగా నువ్వు నాకు నచ్చినావురా.
కారు ఆ వెనక్కి తీసేటప్పుడు కెమెరా ఆన్ అవుతా చూసావా ఆ కెమెరాతో నీ పోయి షార్ట్ ఫిల్మ్ తీసి పడేస్తాను చాలా ఎక్కువ ఉండాలి కమ్యూనికేషన్ బాగుండాలి రా. దట్ ఈస్ శ్యామ్ గోపాల్ శర్మ.